ఎక్కువ మందికి కూడా ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు కొనచ్చా అంటే బాగా పెరిగినాయి, రీట్రేస్మెంట్ బాగా పెరగటం కూడా విపరీతంగా పెరిగినాయి, ఎక్స్ట్రాడినరీగా పెరిగినాయి. అంటే ఎప్పుడు రానిది అసలు. లాస్ట్ 1 మంత్ తీసుకున్నా, లాస్ట్ వీక్ తీసుకున్న బ్రహ్మాండం, ఎప్పుడు రాంది అంత ప్రాఫిట్స్ వచ్చినాయి బాగా విపరీతంగా. రీట్రేస్మెంట్ అయినప్పుడు కూడా అలానే అయింది. పారాబోలిక్ పాత్ 2.5 లక్షలు, 30%, 35% అబోవ్, 40%. సిల్వర్ అయితే 40% దాకా. గోల్డ్ కూడా బాగానే పడింది. అంటే గోల్డ్ సిల్వర్ పడినంత పడలా, ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ చేసినాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. మనకు ఆర్బీఐ అట్లాగా సెంట్రల్ బ్యాంక్స్ అట్లా. వాళ్ళేం అమ్మరు కదా, వాళ్ళు ఎందుకు దేనికి కొంటున్నారు? ఆ కంట్రీలో ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికి. తదను అనుగుణంగా వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడేం అమ్మరు కదా, అన్ని కంట్రీస్ కూడా ఒకేసారి అమ్మవు. సో అందుకని గోల్డ్ పెద్ద పడదు, రీట్రేస్మెంట్ అవుద్ది. అన్సర్టనిటీ ఉన్నప్పుడు, ఏదైనా కొత్త న్యూస్ వచ్చినప్పుడు సిల్వర్తో పాటు కొంచెం గోల్డ్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. 1,65,000 వచ్చింది కదా, అమ్మ ఇంకేముంది, ఇంకా 2 లక్షల దగ్గరే ఉంది, తొందరగా వచ్చేస్తుంది అనుకున్నాం. సో అన్సర్టనిటీ, ఏదైనా కొత్త ఇష్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ ఫ్లేరప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే చిన్న చిన్నగా పెద్ద కన్సల్టేషన్ మోడ్లోనే ఉంటుంది. మరీ పడుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ గోల్డ్ అవసరార్థమే కొనండి, ఎక్కువ కొనద్దు. నేను పదే 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 చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా. ఎంత అవసరమో, టైం ఉంటే ఒక రకంగా, టైం లేదు అంటే 1 ఇయర్ టైం ఉందంటే గోల్డ్ షాప్లో స్కీమ్స్ ప్రకారం, లేదు ఇమీడియట్ కొనాలంటే మీరు ఎంతున్నా కొనాల్సిందే. సో లాంగ్ టర్మ్ ఉందంటే గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బీస్, సిల్వర్ ఈటీఎఫ్, సిల్వర్ బీస్ ఇలాంటివి కొనుక్కోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ ఎందుకు? మనం ఇప్పుడు ఆర్నమెంట్స్ కొనుక్కుంటే మళ్ళీ తర్వాత మారిపోతాయి. 6 మంత్స్ కాదు, 1 మంత్లోనే మారిపోతాయి. సో ఎప్పటికైతే ఒక 10-15 ఏళ్ళ తర్వాత మనకు కావాల్సి గోల్డ్ ఎక్కువ చేయాలంటే ఆ గోల్డ్ కనుక పడుతున్నప్పుడు చిన్న చిన్నగా పార్ట్గా స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మన టార్గెట్ రీచ్ అవ్వాలి. సో ఆ రకంగా చేసుకుంటే బెస్ట్. అంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో గోల్డ్ చూడొద్దు. అందుకే నేను అనేది, అవసరార్థం వాడుకకి ఎంత కావాలో అంతవరకు దాని స్ట్రాటజీస్ ప్రకారం ఇంప్లిమెంట్ చేసి మనం ఎక్కువ చేసుకోవాలి. అదే సిల్వర్ అయితే తడిగుడ్డేసుకొని పడుకోవచ్చు, ఏ రేట్లో అయినా, ఎప్పుడైనా సరే. ఇంత రీట్రేస్మెంట్ అయినా, కింద అయినా సరే, పైన అయినా సరే. 4,10,000 దాకా వెళ్ళి మళ్ళీ వచ్చింది. మనం 3,50,000 దగ్గర నుంచి పారాబోలిక్ పాత్ వస్తుంది, పారాబోలిక్ పాత్ వస్తుంది అని నేను అన్ని వీడియోలో చెప్పాను. ఎక్కడో చాటు వచ్చినప్పుడు సివియర్గా ఉంటుందని అదే చూసాం. కానీ మార్కెట్ స్ట్రాటజీలో ఏదైనా మార్పు వచ్చిందా? కన్సంప్షన్లో ఏదైనా తేడా వచ్చిందా? యూసేజ్లో ఏదైనా తేడా వచ్చిందా? రాలేదు. ఇక ముందు కూడా రాదు. ఎందుకంటే అసలు పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు. గ్రీన్ ఎనర్జీ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ స్టార్ట్ అయితే సిల్వర్ యూసేజ్ ఇంకా పెరుగుద్ది. చెప్పుకోవడానికి బాగా చెప్పచ్చు, 5 లక్షలు వస్తుంది, 10 లక్షలు వస్తుంది, 8 లక్షలు, అట్లా వద్దు. స్ట్రాటజిక్గా 50,000 పాయింట్ వరకు వెళ్ళటం మంచిది. ఎందుకంటే 4,10,000, మనం ఇప్పుడు 4,50,000 టార్గెట్ పెట్టుకోవచ్చు. అది వచ్చినప్పుడు అప్పుడు కండిషన్స్ ప్రకారంగా చూసుకొని నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే మళ్ళీ చిన్నగా, ఎందుకంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈక్విటీ నిన్నటిదాకా ఇబ్బంది పడింది, సో మెటల్స్ పెరిగినాయి. ఇప్పుడు ఈక్విటీ కనుక ట్రేడ్ డీల్ జరిగి వార్ ఆగిపోయి ఇది పెరుగుతున్నప్పుడు మెటల్స్ కొంచెం తగ్గుతాయి. అంటే జనరల్గా మెటల్స్ తగ్గుతాయి, కానీ సిల్వర్, కాపర్లో పెద్ద తగ్గకపోవచ్చు. రీట్రేస్మెంట్ ఉంటాయి కానీ ఉండదని అని చెప్పలేము, ఉంటాయి కానీ డ్రాస్టిక్ ఫాల్స్ ఉండవు. చిన్నగా స్టెప్ బై స్టెప్ గ్రోత్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం ఈ రకంగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఈ 6 మంత్స్లో వచ్చిన రిటర్న్స్ మళ్ళీ నెక్స్ట్ 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్లో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఆ రకంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ గ్రోత్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆ కన్సంప్షన్ బట్టి, ఆ డిమాండ్ బట్టి, ఆ ప్రోడక్ట్లో రేట్లు పెరుగుతూనే ఉంటాయి. సిల్వర్ పెరుగుతూనే ఉంటుంది. దాని అనుగుణంగా కాపర్ కూడా, ప్యూర్ కాపర్ వాడుతున్నారు. ఒకప్పుడు ప్యూర్ వైర్స్లో ప్యూర్ కాపర్ వాడేవాళ్ళు కాదు, ప్యూర్ కాపర్ వాడుతున్నారు. అంటే చెప్పొచ్చు, కాపర్కి ఆల్టర్నేట్ ఏదన్నా వస్తే అది వాడతారు కదా. ఫైబర్ ఆప్టిక్ వాడుతున్నారు కదా అని. అంటే కాపర్ డిమాండ్ ఉంది, ఫైబర్ ఆప్టిక్ డిమాండ్ ఉంటుంది. సో కాపర్ యూసేజ్ లేకుండా పోదు. సో మెటల్స్లో డైవర్సిఫై చేసి సిల్వర్,
కాపరు, జింక్, అల్యూమినియం. అలా ఒకే దాంట్లో పెట్టకుండా మెటల్స్ అన్నిట్లో కూడా డైవర్సిఫికేషన్ చేసి పెట్టుకుంటే మనకి సేఫ్గా ఉంటాం. లాంగ్ రన్లో చిన్న చిన్నగా మంచి రిటర్న్సే వస్తాయి. అంటే కాపర్లో ఈటీఎఫ్లు, కాపర్ బీస్ ఉండవు, జిఎస్టీ ఉంది కాబట్టి. స్టాక్స్ ఉన్నాయి, ఆ స్టాక్స్ కొని పెట్టుకొని లాంగ్ టర్మ్ ఉండాలి. ఫ్యూచర్లో జిఎస్టీ తీస్తే దాంట్లో రావచ్చు, అవి కూడా రావచ్చు. ప్రస్తుతానికైతే లేవు. గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, గోల్డ్ బీసు, సిల్వర్ బీసు. ఎవరైనా సరే పోర్ట్ఫోలియోలో ఇప్పుడు కొత్తగా వచ్చే మ్యూచువల్ ఫండ్స్ కూడా 10 to 15% వీటిల్లో పెడుతున్నారు, మెటల్స్లో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా. సో ఒక రకంగా డైవర్సిఫై చేస్తున్నారు. మన పోర్ట్ఫోలియోలో కూడా ఇండివిజువల్ కూడా ఇలా చేస్తే మంచిది.